ఢిల్లీ పెద్దలు వార్నింగ్ ఇస్తున్నా విభజనపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు సీఎం కిరణ్. సొంత పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తాజాగా ప్రధానికి, రాష్ట్రపతికి సీఎం లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. విభజనకు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తున్న కిరణ్ ను కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వెనకేసుకొస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలేదంటూ ప్రశంసిస్తున్నారు. సీఎం భజన బృందంలో కొత్తగా కేంద్ర మంత్రి చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇంతకాలం హైకమాండ్ లైన్లో ఉన్న మెగాస్టార్ సడన్ గా నల్లరి రాగం అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధానికి, రాష్ట్రపతికి కిరణ్ లేఖ రాయడంలో తప్పులేదన్నారు అన్నయ్య. రాష్ట్ర విభజన సరిగా లేదని చెప్పుకొచ్చారు. తాను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకాల జరిగిన పద్ధతి మాత్రం ఎవరు హర్షించలేకపోతున్నారు. ఖచ్చితంగా అదే కాక మేమందరం సమైక్యవాదులు, సమైక్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళం. మరీ ముఖ్యంగా నేను చాలా కాలం క్రితమే ఇది స్టేట్ సమైక్యంగా ఉంచాలని అప్పట్లో తిరిగినటువంటి వ్యక్తిని నేను. వెళ్తున్న యుద్ధ ప్రాతిపదికన రెండవ వైపు సీమాంధ్ర వైపు వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ డిమాండ్లు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క భావోద్వేగాలను కానీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా వెళ్ళటం అనేది మాత్రం ఎవరైనా సరే దీన్ని హర్షించలేదు. చిరు లేటెస్ట్ కామెంట్స్ వెనుక మెగా ప్లానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విభజనపై ఇంతకాలం సైలెంట్ గా ఉన్న చిరు సమైక్యవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. వీటి నుంచి బయటపడేందుకు మళ్లీ పాతపాట అందుకున్నట్లు తెలుస్తోంది. విభజన ఆగదని తెలిసిన చిరు సీమాంధ్రలో ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్తగా రూట్ మార్చినట్లు సమాచారం. పనిలో పనిగా సమైక్య ఛాంపియన్షిప్ రేసులో కిరణ్ తో పాటు తాను కూడా ఉన్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్. ఢిల్లీ డైరెక్షన్ లోనే అన్నయ్య పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.